మేము మీ రాజాగాడి పోలీస్ టాయ్ ని ఎలాగోలా లోపలికి పంపిస్తాం. అందులో స్పై కెమెరా, ఆడియో రికార్డర్ ఉంటాయి, తీసుకోండి. అక్కడ బోల్డ్ మంది బ్యాడ్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళు చేసే పనులన్నీ కెమెరాలో రికార్డ్ చేయాలి. మీలాగా ఎంతో మంది పిల్లలు ఉంటారు. మీరే సేవ్ చేయాలరా. చేయగలుగుతారా? సరే అక్క, పదరా. అలాగే చేస్తాం. గట్టిగారా, వినపడట్లా. చెప్పండి. ది అవెంజర్స్ లాగా మీరు కూడా కాపాడగలరా లేదా? అక్క, కెప్టెన్ అమెరికా, హల్క్, ఐరన్ మ్యాన్ వీళ్ళంతా ఫిక్షనల్ క్యారెక్టర్స్. రఘుపతి రాఘవ రాజారాం ఒరిజినల్. సీసీటీవీ రూమ్ లో ఉన్న గడ్డమోళ్ళు వచ్చాడా? కాఫీ ఏవో. ఇది చూడండి, 10 కిలోమీటర్స్ రేడియస్, మొత్తం కంట్రోల్డ్ బై రామ్ శెట్టి. ఈ ఏరియాలో 5 ప్రైవేట్ బీచెస్ ఉన్నాయి. పట్టబడి బీచ్, సోమేశ్వర బీచ్, ఉల్లాల్ బీచ్, సమసాన్ బీచ్, ఉచిలా బీచ్. ఏదో ఒక్క బీచ్ లోనే ఆపరేషన్ చేస్తున్నాడు. చిన్న చిన్న బోట్స్ లో పిల్లల్ని ఎక్కించి సీ లోపలికి వెళ్ళాక పెద్ద షిప్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇల్లీగల్ గా అదర్ కంట్రీస్ కి పంపించేస్తున్నాడు. ఈ 5 బీచ్లలో దేంట్లో ఆపరేషన్ జరుగుతుందని మనకి ఎలా తెలుస్తుంది? అన్నా, ఇదర్ సమ్మర్సన్ బీచ్ కిదరే అన్నా. చుప్ ఈ బీచ్ కాదురా, ఈ హిందీ వన్ విసికించి ఎలాగైనా బీచ్ పేరు కనుక్కుంటారా? అన్నా, పొద్దున కల్లా దుబాయ్ వాళ్ళు వచ్చేస్తారు. ఆ టైంకి పిల్లలంతా రెడీగా ఉంటారు. రేపు సాయంత్రం 6 సోమేశ్వర బీచ్ స్టార్ట్ అవ్వాలి. 7 బోట్లో పిల్లల్ని ఎక్కించాలి. అది జరుగుతున్నప్పుడు మనం షూట్ చేసి అన్ని మేజర్ ఛానల్స్ లో ఒకేసారి లైవ్ వచ్చేటట్టు చూడాలి. అంతేకాకుండా పిల్లలు గోడౌన్ లో జరిగే అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఆడియో వీడియో రికార్డింగ్స్ చేసుంటారు విక్రమ్. అవి మనకి స్ట్రాంగ్ ప్రూఫ్స్. ఆ ప్రూఫ్స్ తోనే మనకి నేషనల్ మీడియా కవరేజ్ వస్తుంది. ముందుగానే మన వాళ్ళని అన్ని బీచ్ల్లో పెడితే? ప్రైవేట్ బీచెస్ విక్రమ్ అసలు ఎవరిని అలౌ కూడా చేయరు. హెవీలీ గార్డెడ్ ప్లేసెస్. వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా పిల్లలకి చాలా డేంజర్. ఏంటక్కడ పిల్లల గోల? ఏం లేదన్నా, పిల్లలు అల్లరి చేస్తున్నారు. పోదాం. రేపు 6 సెక్యూరిటీ గార్డ్ ప్లేస్ లో సతీష్ వెళ్లడంతో మనకి లోపలికి ఎంట్రీ దొరుకుతుంది. గోడౌన్ కి దారి, ఆడియో వీడియో రికార్డింగ్స్, బీచ్ నేమ్ ఇవన్నీ కనుక్కొని ఆపరేషన్ ఆపి రామ్ శెట్టిని ఎక్స్పోజ్ చేయడానికి మన దగ్గర ఓన్లీ 1 అవర్ ఉంటుంది. 6 to 7 అంతే. 1 సెకండ్. మనకి టైంకి ఏ బీచ్ అని తెలియకపోతే కనుక్కుంటాం. శైలజ, ఒకవేళ కనుక్కోలేకపోతే ఏం చేద్దాం? కనుక్కుందాం విక్రమ్. శైలజ, ఏమైంది? బ్యాడ్ న్యూస్ శైలజ. మన ముంబై ఇన్ఫార్మర్ ని చంపేశారు. ఏం భీమరాజు, బొలేగుంది. ఏందన్నా? బాగుందిరా, పెట్టు చూద్దాం. వాట్లేనా? ఆటలు కూడా వచ్చా? ఏ ఆట అంటే ఇష్టం? క్రికెట్. సూపర్. నువ్వేం చేస్తావరా? నేను బ్యాటింగ్ చేస్తా సార్. నువ్వు? నేను ఫాస్ట్ బౌలర్ సార్. నువ్వు? ఎంపైరింగ్ సార్. అంపైరింగా? నాకు నువ్వే కావాలరా. నీకు
బిల్లీ బాటన్ తెలుసా? ఇట్రా ఎంపైర్ రా 406 లో డాన్స్ చేస్తూ చెప్తాడు. ఒకసారి వీడియో కూడా చూపించాను కదరా. తెలుసు తెలుసు తెలుసు. సూపర్. రే రా అన్న, నేను వీడియో ఇప్పుడు ఒక గేమ్ ఆడతా, నువ్వది 4 or 6 అని చెప్పాలి, సరేనా? సరే సరే సరే. మొబైల్ చూసిన గేమ్ ఆడదాం. రా కొట్రా. నిన్ను కొట్టడం ఏంటన్నా? కొట్రా. వద్దనా? 4 or 6 నోరన్ సార్. ఫోర్ సార్. అలా కాదు, బిల్లీ బాటన్ స్టైల్లో చూపించు. ఫోర్ సార్. రా కొట్ కొట్. సిక్స్ 24 hours పిల్లల దగ్గర కాపలా కాయమంటే యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నావా? రేపు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. మీరైనా పిల్లలైనా ఎక్స్ట్రాల్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఎలా ఉంది గేమ్? క్రికెట్ కన్నా బాగుంది కదా? వెళ్ళి పడుకోండి. పద పద. అన్న అన్న ఆపండి అన్న. అన్న ఒక చిన్న సాయం అన్న, మేము పక్కనే ఉన్న పల్లె నుండి వచ్చామన్నా. అన్న పొద్దుటి నుండి వెయిట్ చేస్తున్నామన్నా. మా ఆయన మమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పి మా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా రాలేదన్నా. కాసేపట్లో మా ఊరికి బస్సు ఉంది. రే ఇటురారా అన్న. పిల్లడు భయంతో ఏడుస్తూనే ఉన్నాడన్నా. మీకు గాని దారిలో బైక్ మీద ఎవరినో పూల చొక్క వేసుకొని కనిపిస్తే కొంచెం చెప్పండి అన్నా, మేము ఇక్కడే ఉన్నామని. మర్చిపోవద్దన్నా. ఈ ఒక్క సాయం చేయండి అన్నా. అన్నా మేము ఇక్కడే ఉంటామన్నా. మా ఆయన వచ్చాను. దారిలో కనిపిస్తే నేను చెప్తాను. థ్యాంక్స్ అన్నా. ఎవరా పాపం అవును అలా వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా మనిషిలా మునగాల. హాయ్. ఈరోజు మీకు హెల్త్ బాగాలేదు, సిక్ లీవ్ తీసుకుంటారు. మీ ప్లేస్ లో మీ తమ్ముడు డ్యూటీకి వెళ్తాడు. ఎవరు మీరు? ముందు ఈ వీడియో చూడు. వీడియోనా? నేను డబ్బింగ్ చెప్తా. 1 year నుండి వెయిట్ చేస్తున్నా. నీ పెళ్ళాన్ని చంపేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతావు అన్నావు. రేపే లాస్ట్ ఛాన్స్. నేను నీకోసం వెయిట్ చేస్తుంటా. 7 గంటలకి దుబాయ్కి ఫ్లైట్. నేను మనకి పుట్టిన పిల్లోడు వెళ్ళిపోతున్నాం. నువ్వు వస్తున్నావు అంతే. ఇది చూపిస్తే నా పిల్ల నమ్మేస్తుందా? తెలీదు, కానీ లైఫ్ లాంగ్ నిన్ను ప్రతిరోజు అనుమానిస్తూనే ఉంటుంది. నేను భయపడ్డాను అనుకున్నారా? నువ్వు భయపడవు నాకు తెలుసు. కానీ ఇదే వీడియో మీ సార్ రామ్ శెట్టికి పంపిస్తే నేను మళ్ళీ డబ్బింగ్ చెప్తా చూడు. 1 year నుండి వెయిట్ చేస్తున్నావు. రామ్ శెట్టిని పట్టిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నావు. చూడు చూడు.
ఇదే మన లాస్ట్ ఛాన్స్. నీకోసం మన కామ్రేడ్స్ వెయిట్ చేస్తుంటారు. రేపు 7 గంటలకి దుబాయ్కి మన షిప్ బయలుదేరుతుంది. ఇలాంటి పిల్లలు బోలెడు మంది ఉన్నారు. నువ్వు కాపాడుతున్నావు అంతే. ఎవరండి వీళ్ళంతా? స్కూల్ ఫ్రెండ్స్. కాదు స్కూలా? మా ఆయన చదివిందే 6. ఫిఫ్త్ స్టాండర్డ్ బి సెక్షన్. మీ ఆయన ఆ రోజుల్లో టాపర్. ఏరా 6వ తరగతిలో ఫెయిల్ అయినాడు, 5వ తరగతిలో టాపర్ అంట. అమ్మేయాలి మరి. మీ ఆవిడే నేను నమ్మట్లేదు. ఇంకా మీ సార్ నీ బొక్కలు ఇరక్కొట్టి ముక్కలు చేస్తాడు. ఆ వీడియోలో ఉన్నది ఎవరు? తన కానిస్టేబుల్ వనజాక్షి. వెరీ సిన్సియర్ పోలీస్. యాక్టింగ్ అంటే ఇష్టం అంట. అందుకే పిలిచి ఛాన్స్ ఇచ్చా. మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సెక్యూరిటీ గేట్ దగ్గర పాట్రోలింగ్ వెహికల్ పెట్టించు. ఈ రోజు బయట వాళ్ళెవరూ లోపలికి రాకూడదు. సరే సార్. अन्ना उलाल बीच में पानी ऐसी रहती क्या? ठंडा जैसा? तेरे बस की बात नहीं है, जा. విశ్వ, ఆ రూమ్ లో ఏదో జరుగుతుందిరా. ఈ కెమెరా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. మన దగ్గర కరెక్ట్ గా 4 నిమిషాలే ఉన్నాయి. అంటే మనం వాళ్ళు డివేట్ చేయాలి. డివేట్ చేయాలంటే ఈ రూమ్ లో ఉన్న బల్బును పగలు కొట్టాలి. అప్పుడు వాళ్ళు డివేట్ అవుతారు. సరేనా? బల్బు ఎవరు పగలు కొడతారా? నేను కొడతా. ఎంతసేపు అయిందిరా కాఫీ అడిగి? రే సీసీటీవీ కానీ వాడు రూమ్కి వెళ్తే మనం దొరికిపోతాం రా. ఈసారి సరిగ్గా వెయ్యి. ಸರ್ ಕಿರಾಣಿ ಸಾಮಾನ್ ಖಾಲಿ ಆಗಿದೆ ಸರ್. ఆడుకుంటున్నాం సార్. ఆడుకుంటున్నారా? ఇక్కడేంటి ఆడేది? ఇక్కడ రాకూడదు, వెళ్ళండి. సరే ఓకే సార్. పదండ్రా.